కేసర పుష్పాలు, వాటితోనే పూజ, లేదా పత్రాలతో. చెడ్డవాసన వచ్చే పూలు కొన్ని ఉంటాయి, మనకే పడదు, చాలా ఎనర్జీ, వాసన చూస్తే తుమ్ములు వస్తాయి. అటువంటి పూలతో పూజ చేయకూడదు. కేసరం, పుప్పొడి లేని పూలతో పూజ చేయకూడదు. వాసన లేని పూలతో పూజ చేయకూడదు. పూజా పుష్పాలని వేరే, వాటన్నిటిలో అమ్మవారు ఉన్నారు. అలా నేను ఈ త్రైలోక్యమంతా కూడా వ్యాపించి ఉంటాను, నీకు వరమిస్తున్నాను. ఏ మానవుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ విధంగా కూర్చుని ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని, నువ్వు చేసిన స్తోత్రాన్ని వింటారో, పారాయణ చేస్తారో, వారిని నేనెప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాను. జై బలో మహాలక్ష్మీ మాతకి జై. ఇలా ఆ మహాలక్ష్మి అమ్మవారు ఖ్యాతి భృగు దంపతులకు జన్మించి, ఆ తరువాత అమృత మథన సమయంలో క్షీరోద సంభవ అయింది అమ్మవారు. అందుకనే క్షీరసాగరం నుంచి పుట్టి వచ్చింది అని నీకు చెప్పటము అని పరాశర మహర్షి సమాధానం చెప్పి, ఏవం యథా జగత్స్వామి దేవదేవో జనార్దనః అవతారం కరోత్యేష తథా శ్రీః తత్సహాయిని. ఎప్పుడెప్పుడైతే దేవదేవుడైన మహావిష్ణువు అవతరించి వస్తూ ఉంటాడో అప్పుడల్లా ఆయనకి సహాయంగా తత్సహాయిని. ఇప్పుడు రామాయణం చూస్తే అది రామాయణమా సీతాయనమా అని అనుమానం వస్తుంది. కథంతా సీతా అమ్మవారి మీదే ఆధారపడి నడిచింది కదా. సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకి మహర్షి చెప్పారు. ఆ సీతా అమ్మవారే పట్టుబట్టి అరణ్యానికి వెళ్ళకపోయి ఉంటే రామాయణం ఏముంది? వెళ్ళాడు, వచ్చాడు, అయిపోయింది. రాములు వారు అరణ్యవాసం చేశారట 14 సంవత్సరాలు, మళ్ళీ తిరిగి వచ్చి రాజు అయ్యారట, ఇంతే కదా, కథ ఏం లేదు. అంతా నడిపింది సీతా అమ్మవారే. అందుకనే సీతాయాశ్చరితం మహత్, సీతాచరితం అది వాల్మీకి మహర్షి 3 పేర్లు. ఆ 3 పేర్లలో సీతాచరితం అని ఒక పేరు, రామాయణం అని ఒక పేరు, పౌలస్త్యవధ అని ఒక పేరు, 3 పేర్లు పెట్టాడు ఆయన రామాయణానికి. ఆవిడ వెళ్ళింది అడవికి, జింక కావాలని అడిగింది. అటువంటి జింకలు ఉండవని తెలియదా ఆవిడికి? ఒక ఏఐలో చూపించినట్టుగా వచ్చింది జింక. అది ఈ కాలంలోనే నమ్మరే, ఆ కాలంలో ఆవిడ ఎట్లా నమ్మింది? అదే ఆశ్చర్యం, అంతే. కావాలి నాకు. లక్ష్మణస్వామి చెప్పాడు, యోగీంద్రుడు ఆయన, అమ్మా ఇది మోసం మాయ, తెలుసులేవయ్యా నాకు కావాలింది, నీకెందుకు మధ్యలో నేను ఆయన అడుగుతుంటే అని. అలా కాదమ్మా, అన్నయ్య కదా ఇప్పుడు పరిగెత్తాలి అంటే మళ్ళీ అన్నయ్యకి చెప్పాడు. చెప్తే నాకు తెలుసయ్యా ఏం చేస్తాం, ఆవిడికి తెలుసు ఏం చేస్తాం. ఆవిడ అడుగుతోంది, సరే ఏదో మేమిద్దరం ఆడే ఆట, నువ్వు కూడా కలిస్తే కలు, లేకపోతే అయోధ్యకి వెళ్ళిపో, మేము ఆడాలనుకున్నాం ఈ ఆట, అయిపోయింది, ఆడటానికే వచ్చాము ఇక్కడికి అని ఆవిడ అట్లా పంపించటము. సరే ఇతర రామాయణాల్లో లక్ష్మణ రేఖ, ఆ ఘట్టము, దాన్ని దాటటము, ఇదంతా సీతామ్మవారు చేయకపోతే రావణాసురుడు లోపలికే రాలేడు, అపహరణం ఏం చేస్తాడు? ఆవిడ దాటింది అదే పనిగా, ఆవిడకి తెలిసింది అక్కడ అగ్ని రేఖ కనిపించింది, అయినా కూడా దాటింది సీతామ్మవారు. ఎందుకు? ఇలా కథ అంతా జరగాలి. ఆయన అవతార సంకల్పంతో వస్తాడు, ఆయనకి ఈవిడ సహాయం చేస్తూ ఉంటుంది, తత్సహాయిని. ఇక పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువు ఆదిత్యుడిగా అవతరించినప్పుడు లక్ష్మీదేవి పద్మం నుంచి అవతరించింది. ఆయన భార్గవరాముడైనప్పుడు లక్ష్మీదేవి భూమిగా ఉంది. అది భార్గవరాముడికి ఎవరండి పత్ని అని అంటే భూమియే, అంతే, ఆవిడ భూమిగా ఉంది. ఇక రాఘవత్వే భవత్ సీత, ఆయన మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు రాఘవుడైతే, శ్రీరాముడైతే ఆవిడ సీత అయింది. ఇక రుక్మిణి కృష్ణ జన్మని, కృష్ణుడు అవతరించి వస్తే ఆవిడ రుక్మిణి అయింది. రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయిని. ఇక వేరే వేరే అవతారాలు చాలా ఉన్నాయి. ఆ అవతారాల్లో ఆవిడ అనపాయిని, అంటే ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఆయనతో పాటుగా ఉండేది. జై బలో లక్ష్మీనారాయణ స్వామికి జై. దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి. ఆయన దేవత్వే దేవరూపంగా వస్తే ఆవిడ దేవరూపంతోనే వస్తుంది, ఆయన మనిషిగా వస్తే ఆవిడ మనిషిగా వస్తుంది. లవ్ లెటర్ రాసి పంపిస్తుంది రుక్మిణీదేవి, ఎవరితో? అగ్నివేష్యుడు, ఆయనతో రాసి పంపించింది.
అయ్యా తీసుకెళ్ళి అంటే వచ్చి పిలుచుకెళ్ళమని. అది ఈ కాలంలో అలా కాదులేండి, మరి అట్లా అనుకోవద్దు. ఉత్తరం రాసి పంపింది ఆవిడ. పంపిస్తే దాన్ని తీసుకెళ్ళి ఆయన చూపించాడు. చూపిస్తే ఆహా వస్తాను నేను అని చెప్పి కృష్ణ పరమాత్మ వచ్చాడు. విష్ణు పురాణంలో కూడా ఉంది. తర్వాత వచ్చి రుక్మిణి అమ్మవారిని పట్టుకుని వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ మనిషిలాగానే ప్రవర్తిస్తుంది. మనుష్యత్వే చ మానుషి విష్ణోర్దేహానురూపాం వై కరోత్యేషాత్మనస్తను. విష్ణువుని అనుసరించి ఆవిడ తన ఆత్మనః తను తన యొక్క శరీరాన్ని తాను మార్చేసుకుంటుంది. అది మహాలక్ష్మి అమ్మవారు. ఇలా ఎవరు ఈ లక్ష్మీదేవి అవతార ఘట్టాన్ని గురించి వింటారో, ఎవరు ఈ ఘట్టాన్ని చదువుతారో వారి ఇళ్లలో లక్ష్మీదేవి 3 తరాల వరకు విడిచిపెట్టి వెళ్ళిపోకుండా శాశ్వతంగా ఉంటుంది. జై బలో శ్రీ మహాలక్ష్మీదేవికి జై. పఠ్యతే యేషు చైవేష